హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఈ వారం ఫ్యామిలీ వీక్ అన్న సంగతి ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు బిగ్ బాస్ హౌస్లోకి ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇక మొదటగా నబీల్ వాళ్ళ మదర్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అందరితో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడింది. ఇక నబీల్కి కూడా సరైన ఇన్పుట్స్ అలాగే సలహాలు ఇచ్చి ఇక బిగ్ బాస్ హౌస్లో నుంచి వెళ్ళిపోతుంది అన్న సమయంలో యష్మితో కాసేపు ఒంటరిగా మాట్లాడి యష్మికి ధమ్కీ ఇచ్చిందనే చెప్పవచ్చు. యష్మి, నువ్వు నోరు ఎక్కువ జారుతున్నావు, నోరు జారొద్దు, మాటలు అట్నే మాట్లాడుతున్నావు, నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు రెచ్చిపోతున్నావు. కరెక్ట్ పాయింట్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడితే బాగుంటుంది, కానీ నీకు అనవసరమైనప్పుడు కూడా నువ్వు నోరు ఎక్కువ పడేసుకుంటున్నావు. అలాగే పాయింట్స్ ఏమి లేకపోతే నీ తప్పును నువ్వు ఒప్పుకో, అప్పుడు మాత్రమే ఆడియన్స్ నిన్ను అట్రాక్ట్ చేసి అన్నిటిపై అట్రాక్ట్ అవుతారు. అంతేకాని ఇష్టం వచ్చినట్టు ఆర్గ్యూ చేసి రెచ్చిపోతే నిన్ను ఎవరు అట్రాక్ట్ అవ్వరు, జనాలు నీకెవరు ఓట్లు వేయరు. ఇష్టం వచ్చిన ఆర్గ్యుమెంట్స్ అనవసరం. కరెక్ట్ పాయింట్ ఉంటే మాట్లాడు, లేకపోతే లేదు. అలాగే మిగిలిన వారితో గ్రూప్ గేమ్ ఎందుకు నీకు అంటూ నిఖిల్ అలాగే పృథ్వీ గేమ్తో నీకెందుకు? నీ గేమ్ నువ్వు ఆడుకో, నీ ఆట ఏందో నువ్వు చూసుకో, అంతేకాని ఇతరులపై పడి ఏడవడం ఎందుకు అంటూ యష్మికైతే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది నబీల్ వాళ్ళ మదర్. దీంతో యష్మికి నోట మాట్లాడడం రాలేదు. లేదు ఆంటీ, నేను బాగానే ఆడుతున్నాను, నేను ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం లేదు, నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అంటే మరి మేము చూసి వచ్చి చెప్తున్నాను కదా, నీ ఆట అస్సలు బాగాలేదు. ముఖ్యంగా మాటలైతే అస్సలు బాగాలేవు, మాటలు మాత్రం ఖచ్చితంగా నువ్వు మార్చుకోవాలి, మాటలు మాట్లాడడం నువ్వు నేర్చుకో ఫస్ట్ అంటూ బాగా స్ట్రాంగ్గా ఇచ్చేసింది. దీంతో యష్మికి బాగా అర్థమైనట్టుంది. నబీల్ గురించి వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకున్న ప్రతి మాటలు కూడా ఈమె బాగా విన్నది అన్నట్టుగా అనుకొని, సరే ఆంటీ ఇకపై అలా మాట్లాడను అంటూ యష్మి అయితే చెప్పడం జరిగింది. మరి నబీల్ వాళ్ళ మదర్ యష్మికి ధమ్కీ ఇవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి.